వారిజి గారి ఇల్లు ఎక్కడండి? కాలేజీకి బయలుదేరిన సునీల్‌ని ఆ వీధి మలుపులో ఎదురైన కొందరు యువతులు అడిగారు. ఏ వారిజి గారు? అన్నాడు. రచయిత్రి అన్నారు వాళ్ళు. ఇలా తిన్నగా వెళ్ళి పక్కకు తిరిగితే ఎడం చేతి వైపు చివరిల్లు మేడ మీద ఉంటారు అన్నాడు. ఆమె ఫ్యాన్స్ కాబోలు అనుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడే భోంచేసి హాల్లో కూర్చుని పేపర్ చూస్తున్న శిరీషకు మెట్ల మీద జోళ్లు చప్పుడు వినపడింది. తలుపు తీద్దాం అనుకుంటుండగానే తలుపు మునివేళ్లతో తట్టిన ధ్వని మెల్లగా వినపడింది. తలుపు తీసిన శిరీషను చూసి నమస్తే అన్నారు వచ్చిన వాళ్ళు. నమస్తే అంది శిరీష. ఆ వచ్చిన వాళ్ళంతా చిన్నవాళ్ళు, ఎనమండుగురున్నారు. ఎవరో ఎందుకొచ్చారో అనుకుంటోంది. రచయిత్రి వారిజ్ గారు మీరేనా అండి? అడిగారు వాళ్ళు. అవునమ్మా, మీరెవరో తెలుసుకోవచ్చా? మేము మీ అభిమాన పాఠకులం. మీ రచనలు చదువుతుంటాం. ఈ మధ్యనే మీరు ఈ ఊళ్ళో ఉన్నట్లు మీ వారు పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ అని తెలిసింది. వెతుక్కుంటూ మీకోసం వచ్చాం అన్నారు. నా కోసం వెతుక్కుంటూ శ్రమపడొచ్చారా పాపం అంది శిరీష. అదేంటండి అలా అంటారు? మీ వంటి వారి దర్శన భాగ్యం కలిగిన మేము ధన్యులం. అలాగనకండి. నేను మీలాంటి దాన్ని. నాలో విశేషమేమీ లేదు. ఇంతకీ మీరు విద్యార్థులను అనుకుంటాను. నా ఐడియా కరెక్టేనా? అంది శిరీష నవ్వుతూ. 100% కరెక్ట్ అంది ఒక అమ్మాయి. మేము లేడీస్ కాలేజీలో చదువుతున్నాం. బిఏ ఫైనల్ వాళ్ళం. ఇవాళ కాలేజీ ఉందనుకుంటాను. లేదండి, ఫౌండర్స్ డే ఇవాళ సెలవు. మిమ్మల్ని చూడాలని అనుకున్నాం. అంతా చేరుకునేసరికి ఈ వేళ అయింది. చాలా సంతోషంగా ఉంది మీరు రావడం. నాకు ఈ ఊరు కొత్త. ఎవరితోనూ పరిచయం లేదు అంది శిరీష. మీరు రాసేటప్పుడు చూడాలనుందండి. ఏ టైంలో రాస్తుంటారు? మధ్యాహ్నం నాకు తీరిక సమయం. ఆ టైంలో రాస్తుంటాను. మీ రచనలు చదువుతుంటే మీరు బాగా చదువుకున్నారనిపిస్తుందండి. ఏం చదువుకున్నారంటే ఏమీ అనుకోరు కదూ? అనుకునేందుకేముందమ్మా? ఒకరిని గురించి తెలుసుకోవాలంటే అడగకుండా ఎలా తెలుస్తుంది? నేను బిఏ పాస్ అయ్యాను, స్పెషల్ తెలుగుతో. సంస్కృతాంధ్ర సాహిత్యాలంటే బహు ఇష్టం. మీరు కథలు, నవలలు రాసేటప్పుడు ముందుగా ప్లాట్ వేసుకుంటారా? ఏ విధంగా రాస్తారు? మీకు బేస్ ఏంటి? సంఘంలో ఎన్నో క్లిష్ట సమస్యలున్నాయి. వివిధ వైవిధ్యాలు గల మనస్తత్వాల వ్యక్తులున్నారు. మనం వెళ్ళిన చోట ఒక్కొక్కప్పుడు చిత్రమైన వ్యక్తులు తటస్థపడతారు. సంఘటనలు జరుగుతాయి. అలాంటప్పుడు ఏవేవో ఊహలు కలుగుతాయి. అటువంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడు అనుభూతి పొంది రాసిన కథ ఒకటి ఉదాహరణగా చెప్పండి. అనుభూతి పొంది రాసినవి చాలా ఉన్నాయి. కానీ వాటిలో చెప్పుకోదగింది, నా మనసుకి బాధ కలిగించింది ఒక సన్నివేశం. నా ఫ్రెండ్ ఒక ఆమె 2 రోజులు సెలవులొస్తే దగ్గరే ఉన్న తన ఊరికి వెళుతూ నన్ను రమ్మని మరీ మరీ బలవంతం చేసింది. వెళ్ళాను. సరిగ్గా 2 రోజులుండి వచ్చేశాక 4 రోజులు పోయాక నా ఫ్రెండ్ అన్న మాటలు చిత్రంగా అనిపించాయి. ఏమందో తెలుసా? నన్ను డైరెక్ట్గా అనలేదు. ఎవరి మీదనో వంకగా. ఒక్కొక్కళ్ళకి చదువుకున్న ఎటికేట్ తెలీదు. మన వాళ్లలో సంస్కృతి లేదు. నాన్నగారి ఫ్రెండు, ఆయన భార్య వచ్చి 4 రోజులుండి వెళ్లారు. వెళ్ళాక థ్యాంకింగ్ లెటర్ రాయాలని తెలియనక్కర్లేద్దా అంది. ఆ మాటలు నాకు వర్తిస్తాయి అనిపించింది. మానసికంగా చాలా బాధపడ్డాను. వెర్రి ఆవేశంలా వచ్చి అప్పటికప్పుడు కూర్చుని 20 పేజీల కథ రాసి పత్రికకి పంపడం అయ్యాక గాని నిద్ర పట్టలేదు. ప్రచురణ కూడా అంత త్వరలోనే జరిగిపోయింది అంది శిరీష. ఆ కథ పేరేంటండి? మీ రుణం తీర్చుకోలేను అని. ఓ, అవునవును. మన ప్రాచీన కవులు వాల్మీకి, భాసుడు మొదలైన వారి రచనల్లో ఆనాటి సంస్కృతిని ఎంత గొప్పగానో చెప్పారు. ఈనాటి ముఖం మెప్పు మాటలు అతిథులొచ్చి ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుని ఓహో అంటే ఓహో అనుకోవడం, వెళ్ళిపోవడం సంస్కృతేనా? వచ్చిన వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు ఆప్యాయతగా మాట్లాడుకోవడం ఈనాటి సంస్కృతి కాదంటూ ఘాటుగా విమర్శించారు. దాన్ని కథ అనడం కన్నా సెటైర్ అంటే సరిపోతుంది మ్యామ్ అంది ఒక అమ్మాయి. నేను రాయడంలో గొప్పలేదు. ఎదుటివారి రచనలను చదివి ఆక్షేపించేవారే గాని అందులో మంచేంటో అని ఆలోచించేవారు చాలా తక్కువ. చదివి ఆనందించి అభినందించాలంటే అందుకు సహృదయత్వము, విజ్ఞానం అవసరం. అవి మీకున్నాయి. ఇవాళ మిమ్మల్ని కలుసుకున్నందుకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను అంది శిరీష. మాకు అలాగే అనిపించిందండి. రచయిత్రితో పరిచయం కలిగినందుకు ఆనందమే కాదు, ఆ రచయిత్రి నిరాడంబరత్వం, నిగర్వత్వం మమ్మల్ని చకితుల్ని చేసింది అన్నారు వాళ్ళు. ఒక గంటసేపు కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయారు. శిరీష, మా ఫ్రెండ్ ఒకరు కథ రాశాడట. వచ్చి నీ చేత దిద్దించుకుంటాడట. నీ సలహాలు కావాలట అన్నాడు సునీల్. సాయంత్రం కాలేజీ నుండి వస్తూనే ఒకనాడు. శిరీష నిరుత్తరయింది. ఏదో తన మానన తను 4 గోడల మధ్య ఉండి రాసుకుంటోంది. ఎవరో ఒకరు ఆడవాళ్ళు వస్తున్నారు తనను చూడ్డానికి. ఎలా రాయాలో చెప్పండి అంటున్నారు. చెప్పడం ఎలా? ఏముంది చెప్పడానికి? ఏం చేయడం అని తను అనుకుంటుంటే సునీల్ మాటలు పులిమీద పుట్రలా ఉన్నాయి.
ఏం శిరీష, మాట్లాడవేం? ఏం మాట్లాడను. నాకు తోచిందేదో రాసుకోవడమే గాని ఒకరి రచన విని సలహాలిచ్చేటంత సామర్థ్యం నాకు లేదు. దయచేసి మీరిటువంటి ప్రసక్తి తేవద్దు. ఏ వ్యక్తుల్ని తీసుకురావద్దని ప్రార్థిస్తున్నాను. వస్తున్న ఆడవాళ్ళని ఇంక రావద్దని చెప్పాలనుకుంటున్నాను. అటువంటప్పుడు ఎవరో మగవారు రాసిన రచనలు వినమని వారిని తీసుకొస్తానంటే ఏం చెప్పను? అటువంటివి నాకు గిట్టవు. క్షమించండి ఇలా అన్నందుకు అంది శిరీష. ఆమె మనస్సు చాలా వ్యధ చెందింది. తీరా సరే అన్నాను. ఇంకెప్పుడు ఇటువంటి పని చేయను. ఈ ఒక్క మాట అంగీకరించు, బాగుండదు బ్రతిమలాడాడు సునీల్. సరే, కానీ నాకు ఇటువంటివి ఎంత మాత్రం ఇష్టం లేదు. నేను మారు పేరు పెట్టుకుంది కూడా ఇందుకే. నా పేరు గోప్యంగా ఉండాలని, నేను లోకానికి తెలియకూడదని నా ఉద్దేశం. ప్రతిభ కావాలి గాని పేరు కాదు. నవల బహుమతిలో నా అసలు పేరు ప్రకటించిన ఆ శిరీషని నేనే అన్న విషయం ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియదు. మీరు పార్టీలో చెప్పేదాకా. దాంతో ప్రారంభమైంది నా కిరకాటపు పరిస్థితి అంది శిరీష. ఆమె మనసులోని భావాలు ముఖంలో స్పష్టంగా కనపడ్డాయి సునీల్కి. ఇంకా ఎన్నడూ ఆమెను ఇటువంటి పరిస్థితుల్లో పెట్టకూడదు అనుకున్నాడు. ఎవరు శిరీష ఆ వెళుతున్న వాళ్ళు అన్నాడు సునీల్ తనకు మెట్లపై ఎదురైన జనాన్ని చూసి. ఆర్ట్స్ కాలేజీ వాళ్ళట. కల్చరల్ ప్రోగ్రామ్స్ అట. మాట్లాడమన్నారు. ఏ విషయం? నా నవల్లోని పాత్రల గురించి. ఎప్పుడట? ఎప్పుడైతేనే నేను అంగీకరించలేదు అతి ప్రశాంతంగా అంది శిరీష. ఏం? వారి అభ్యర్థిని ఎందుకు తోసిపుచ్చావు? ఇటువంటి వాటి వల్ల నీకెంత పేరు ప్రఖ్యాతులు వస్తాయో ఆలోచించావా? ఆ, బాగా ఆలోచించారానన్నాను. లోకం నన్ను రచయిత్రి వారిజిగా తెలుసుకోవడం జరిగింది. రచనా ప్రపంచంలో కొద్దో గొప్ప పాఠకులకు తెలుసు. ఇంకేంటి లోటు? అది కాదు శిరీష, ఇటువంటి ఆఫర్లు రావడం అంటే సామాన్యం కాదు, అందులోనూ స్త్రీలలో. నాకున్న పేరు చాలు. సమావేశాలంటూ వెళ్లడం ప్రారంభిస్తే ఇక ఆ వెళ్ళడానికి అంతే ఉండదు. ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారు. ఇటు సంసారం అటు సభలతో సతమతమైతే నా రచనా వ్యాసంగం దెబ్బతింటుంది. అదిగాక బయట తిరిగి అలవాటు లేదు, ఓపిక లేదు నాకు అంది శిరీష. తన తుది నిర్ణయం వెళ్ళకపోవడమే అన్నట్లు. ఈ మారు వీళ్ల పిలుపు తిరస్కరించిన మరొకప్పుడు మరొక సంస్థ వాళ్ళు వస్తారు. ఎందరికని ఇలా సమాధానమిస్తాం? ఒకవేళ అలాగే సమాధానమిస్తే గర్వం అనుకోరు? నీ వంటి సమర్థురాలకి, సౌజన్యవతికి అటువంటి మాట రావడం ఇష్టం లేదు నాకు అన్నాడు సునీల్. చూద్దాంలేండి అంది అతనితో వాదన పెంచే ఉద్దేశం లేక. సరిగ్గా ఇది జరిగిన వారం రోజులకే యువ రచయితల సంఘం వారు వచ్చారు. ఆనాడు ఆదివారం. సునీల్ ఇంట్లోనే ఉన్నాడు. వచ్చిన వాళ్ళకి అతడే తలుపు తీశాడు. విషయం విన్నాడు. కూర్చోండి, ఆవిడొస్తారు అని లోపలికి వెళ్ళాడు. శిరీష, నీకొక శుభవార్త అన్నాడు. ఏంటి చెప్పమా? శ్రీవారి శుభవార్త అంది చిరునవ్వుతో. శ్రీవారిది కాదు, శ్రీమతిదే. అలాగా, ఆలస్యం ఎందుకు, చెప్పండి అంది ఎగతాళిగా నవ్వుతూ. అవతల జనం ఉన్నారు. యువరచయితల సంఘం వారు నీకు సన్మానం చేయదలుచుకున్నారట. నీ అనుమతి కోసం వచ్చారు. సన్మానమా? బాబోయ్, నాకేం వద్దు. ఎన్ని మార్లు చెప్పినా నన్ను ఎలాగో బయటకు లాగాలని చూస్తున్నారు. నేను కాదు, పాఠకలోకం. ఈ సన్మానానికి ఒప్పుకోకపోతే సభ్యతగా ఉండదు. సన్మానం అనేది అందరికీ లభించేది కాదు. అందుకు తగిన అర్హత అందరికీ ఉండదు శిరీష. నాకు సిగ్గుగా భయంగా ఉంటుంది. ఇందులో సిగ్గుపడ్డానికి ఏం లేదు. ఇక భయం అంటావా? నేను నీతో కూడా ఉంటాను. 1-2 మార్లు సభలకు వెళితే ఆ భయం పోతుంది అన్నాడు సునీల్. ఇక చేసేది లేదు. తన అభిప్రాయానికి ఎన్నడూ వ్యతిరేకించలేదు ఇన్నాళ్ళు. సన్మానాలంటూ పేపర్లో చదువుతోంది. అటువంటి గౌరవం తనకు లభించబోతుంటే అంతరాంతరాల్లో కొద్దిగా ఆనందం లేకపోలేదు. కానీ బయటకు రాగానే ఎటువంటి పరిస్థితులు, ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని జంకుగాను ఉంది. ఈనాడు నాగరికత మారిందంటూ గొప్పగా అంటున్నారు. కానీ సంఘంలో ఏమీ కనపడడం లేదు. స్త్రీకి మొదటే రక్షణ లేదు. వేదిక మీద నిలబడిన స్త్రీ ఆడియన్స్ నుండి వచ్చే ఈలలకు, చప్పట్లకు, కేకలకు సిద్ధపడి ఉండాలి. అలా జరిగితే ఇక మళ్ళీ తన భర్త వెళ్ళమండు అని కూడా అనుకుంది. తన అంగీకారం తెలియజేసి సవ్యంగా వచ్చిన వారిని సాగనంపింది శిరీష. ప్రముఖ రచయిత్రి వారిజి గారి ఘన సన్మానం అంటూ పేపర్లలో ఫోటోలతో ప్రముఖంగా ప్రకటనలు పడ్డాయి. నేను చెప్పలేదు, నువ్వు ఎంత ఇంట్లో కూర్చుని రాసుకుంటున్నా ప్రజల్లోకి వస్తేనే గాని ప్రాముఖ్యత రాదని అన్నాడు సునీల్. ఏం ప్రాముఖ్యమో ఏం పాడో అంది శిరీష. సన్మానం పొందడం అనేది నూతన అనుభూతిగా తోచింది. తనకు బొట్టు పెట్టి గంధం రాసి పన్నీరు జల్లి పుష్పమాలాంకృతను చేసి సాలువా కప్పినప్పుడు తన మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైనట్లు అనిపించింది. ఆ పూజ్యత పొందడానికి పూర్వజన్మలో చేసిన ఏ లేసమాత్రపు సుకృతమో కారణమై ఉంటుంది. కాలేజీలో తెలుగు లెక్చరర్ గారు మ్యాగజైన్కి కథ రాయమనడంతో ప్రారంభమైంది తన రచనా వ్యాసంగం. ఇదంతా ఆయన చలవే అనుకుంది శిరీష.
యువ రచయితల సన్మానం తర్వాత చాలా చోట్ల సభలకు ఆహ్వానాలొచ్చాయి. భర్త ప్రేరణతో వెళ్ళక తప్పడం లేదు. భర్త కూడా వెళుతున్నాడు. ప్రసంగాలని, కథా రచనలని, రేడియో ప్రోగ్రాంలు వస్తున్నాయి. సునీల్ ఆమెతో విజయవాడ వెళుతున్నాడు. పత్రికలలో రచనలపై ఉత్తరాలు విరివిగా ప్రచురించబడుతున్నాయి. రేడియోలో ఉభయ కుశలోపరిలో శ్రోతల ఉత్తరాలు చదువుతున్నారు. కొందరు స్థానికులొచ్చి స్వయంగా అభినందిస్తున్నారు. కాలేజీ నుండి వచ్చిన సునీల్ చేతిలోని పుస్తకాలను టేబుల్ మీద విసురుగా గిరాటేసి పడకుర్చీలో వెనక్కి జేరగలబడి కళ్ళు మూసుకున్నాడు. అతని ముఖం కందగడ్లా ఉంది. కాఫీ గ్లాసు తీసుకొచ్చిన శిరీష అతని వాలకం చూసింది. కాలేజీలో పనిగాని ఎక్కువగా ఉందేమో అనుకుంది. ఏమండి, కాఫీ తీసుకోండి అంది మెల్లగా. అక్కర్లేదు, హోటల్లో తాగొచ్చాను అన్నాడు. ఇంటికొస్తూ హోటల్కి వెళ్ళడం అలవాటు లేదు కదా, కంపెనీ కోసం వెళ్ళారా అంది మృదువుగా. కళ్ళు తెరిచాడు సునీల్. కంపెనీ? నాకు కంపెనీ అంటే ఊరా పేరా? సంఘంలో నాకొక ప్రతిపత్తి ఏడిస్తే కదా అన్నాడు. అతి సీరియస్గా ఉంది అతని ముఖం. మీ ప్రతిపత్తికేం లోటు? కాలేజీలో అత్యుత్తమమైన అధ్యాపకులుగా పేరుంది మీకు. తమ వృత్తిలో అభినందింపబడ్డం ఎంతటి వారికండి అంది ఊరడింపుగా. నా వృత్తి నా బ్రతుకు చెప్పనక్కర్లేదు. ప్రపంచం దృష్టిలో నేను ఒక అనామకుణ్ణి. అతని మాటలు కర్ణ కఠోరంగా ఉన్నాయి శిరీషకు. మానసికంగా అతడు బాధపడుతున్నట్లు గ్రహించింది. అలా అనకండి, మీ మనసులో ఏదో బాధపడుతున్నారు. ఆత్మీయులతో చెప్పుకుంటే కొంత భారం తీరినట్లుంటుంది. లేవండి, కాఫీ చల్లారిపోతుంది, తాగండి అంది బ్రతిమాలుతున్న ధోరణిలో. ఉత్సాహమే చల్లారినప్పుడు కాఫీ చల్లారితేనేం? అలా మనసు పాడు చేసుకోకండి. ఏవో కాలేజీలో గొడవలైతే వాటి పరిష్కార మార్గం ఆలోచిద్దురు గాని సావకాశంగా. నన్ను వేధించకు శిరీష, ఇవాళ నా మనసేం బాగాలేదు. అందుకు కారణం ఉండాలి కదా, నాతో చెప్పకూడదా? నా దగ్గర మీకు, మీ దగ్గర నాకు దాచదగిన విషయాలుంటాయో చెప్పండి. నువ్వు అన్నమాట బాగానే ఉంది. ఆ విషయం ఇద్దరిలో ఒకరికి సంబంధించిందైతే? అంటే మనిద్దరికీ సంబంధించిన విషయమా మీ మనసును క్షోభ చెందిస్తోంది? ఆతృతగా అడిగింది శిరీష. అవును, నిటారుగా కూర్చునన్నాడు సునీల్. ఒక్క క్షణం ఆగండి, కాఫీ చల్లారిపోయింది. వేడి చేసి తెస్తానంటూ అతని సమాధానానికి ఎదురు చూడకుండా కాఫీ గ్లాస్ తీసుకుని పొరుగులాంటి నడకతో వెళ్లి స్టవ్ మీద వేడి చేసి తెచ్చింది. ముందిది తాగండి, ఆ తర్వాత చెబుదురు గాని. మీరు కాఫీ తాగలేదని నాకు తెలుసు అంది. ఆందోళన ఆమె ముఖంలో, కళ్లల్లో స్పష్టంగా కనబడుతోంది. అవమానంతో బొగ్గున మండుతున్న అతని హృదయంపై ఆమె మాటలు అమృతాన్ని చిలికినట్లు అనిపించింది. కాని కాని తను నిత్యం బయట ఎదుర్కొంటున్న పరాభవం ఏమని చెప్పడం, ఎన్నాళ్ళు సహించడం? ఏంటండి ఆలోచిస్తున్నారు, చెప్పరు? గోముగా అడిగింది. అమాయకమైన, అభిమానపూరితమైన ఆమె మాటలు వింటుంటే, ఆమెను చూస్తుంటే మాట పెగలడం లేదు. శిరీష, ఈ మధ్య కొన్ని నెలలుగా నా పేరు ప్రపంచంలో తెరమరుగున పడిపోయింది. బజారుకు వెళ్ళినా, షికారుకు వెళ్ళినా, స్నేహితులతో పార్టీకి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా నన్ను వేలుపెట్టి చూపి ఆయన ప్రఖ్యాత రచయిత్రి వారిజి గారి భర్త అంటున్నారు. కొన్నాళ్లు గర్వంగా, సంతోషంగా ఉండేది. కానీ రాను రాను నేను అనామకుడినైపోయాను. మా కాలేజీలో కొత్తగా చేరిన స్టూడెంట్స్ నన్ను లెక్చరర్గా కాక మిస్టర్ వారిజిగా వ్యవహరిస్తున్నారు. తల కొట్టేసినట్లుంటోంది. మొన్న మా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాను. ఏమైందో తెలుసా? వీరు వారిజి గారి భర్త అని ఒకతడు టికెట్లు కొనే చోట పరిచయం చేయడంతో పెద్ద క్యూ ఉన్న వాళ్ళందరినీ వెనక్కి నెట్టి మాకు టికెట్లిచ్చి వారిజి గారికి నా అభినందనలు చెప్పండి అన్నాడు. నీ పేరు మీదుగా పెద్ద అప్లికేషన్ ఇచ్చాడు. ఒళ్ళు మండిపోయింది. వెంటనే వాడి టిక్కెట్లు వాడి ముఖాన కొట్టి బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఫ్రెండ్స్ ముందు మర్యాదగా ఉండదని ఎలాగో అణుచుకున్నాను కోపం అన్నాడు సునీల్. ఇదన్నమాట మీ మనక్షోభానికి కారణం. నా వల్ల ఇంత పరాభవం జరుగుతోందా? ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఏనాడో నా రచనకు స్వస్తి చెప్పేదాన్ని కదా. భార్యాభర్తల మధ్య అనురాగం, పరస్పర అవగాహన, సంసారంలో శాంతి ముఖ్యం గాని రచనలు కాదు. నాకు పేరులో ఇచ్చలేదన్న సంగతి ఎన్నిసార్లో మీకు చెప్పాను. ఇలా చెప్పడం వల్ల మీ మనసుకు కొంత ప్రశాంతత కలుగుతుంది. లేవండి అంది శిరీష. ఆమె మాటలకు అతడు సిగ్గుతో ముఖం దించుకున్నాడు. తను త్వరపడ్డా? పాపం, ఆమె మనసు బాధించాడా? పైకి చెప్పకుండా తన మనసులో ఇంత భారం పెట్టుకుని భరించగలడా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఆమెతో తన మనోగత విషయాన్ని చెప్పడం వల్ల తన హృదయం తేలికపడిందే అనుకుందాం. అయినా తన బాధకు ఆమె ఎంతవరకు బాధ్యురాలు? ఇరువురిని దగ్గర చేసింది సాహిత్యాభిలాషే కదా. ఇద్దరికీ రచనలంటే ఇష్టం. అటువంటప్పుడు ఆమె రాయడం తప్ప, లేక ఆమెకొస్తున్న పేరు తనకి అసూయాజనకమైందా? మీకింత అవమానం జరుగుతుంటే నా రచనకు స్వస్తి చెబుతానంది. ఎంత మాటంది! కోయిల మనోహరంగా గానం చేస్తుంది. చంద్రుడు చల్లని వెన్నెల ప్రసాదిస్తున్నాడు. వాయువు జీవుల ప్రాణాలకు హాయినిస్తాడు.
అది వాటి సహజ లక్షణం. అలాగే మనోహరములైన రచనలు రాయడం ఆమె సహజ లక్షణం. రచన ఆమెలో ఒక భాగంగా అయిపోయింది. సభలకు వెళ్ళడానికి ఆమె అంగీకరించకపోతే తనే బలవంతాన తీసుకువెళ్ళాడు. ఆమె తప్పేంటి? ఇక ఎవరినన్నా తన మనసుకి పట్టించుకోకూడదు. వారిజ భర్తగా తనను ప్రజలు గుర్తిస్తే తను అంత ఉడికిపోకూడదు. అది తనకు ఆనందదాయకంగా ఉండాలి. అమాయకురాలు. ఆమె సర్వస్వం తనే అనుకుంటున్న ఇల్లాలు. ఆమె మనసు నొప్పించకూడదు అనుకున్నాడు సునీల్. ఆ రాత్రి కంటి మీద రెప్ప పడలేదు శిరీషకు. నిజమే, ఏ భర్తకైనా తన భార్య పేరు మీదుగా వ్యవహరించబడ్డం చికాగ్గానే ఉంటుంది. ఆయనంత అవమానం పొందడానికి, మనక్షోభ చెందడానికి తన రచనలే కారణమయ్యాయన్నమాట. అతని బాధ తన బాధ కాదా? అతడు ఆనందంగా ఉంటే తనకు స్థిమితం. కానీ కానీ రచనా వ్యాసంగానికి స్వస్తి చెప్పాలన్న ఊహే ఆమెకు భరించరానిదిగా ఉంది. రచన మానేస్తే ఈ గొడవలో సమస్య పోతాయి అనుకునేసరికి ఆమె తల గిర్రున తిరిగింది. కళ్ళు నీరు చిమ్మాయి. ఇన్నాళ్ళు రచన తన ఊపిరిలో ఊపిరి, ప్రాణంలో ప్రాణం, తన జీవితంలో ఒక భాగం అయిపోయింది. రచన లేక తను మనగలదా? కే భగవాన్! 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్న ఈ సంసార సాగరంలో విషబిందువు చిందించావా తండ్రి? అంటూ తనలో తాను మదన పడుతోంది శిరీష. కన్నీళ్లు కాలవలైపోయాయి. మనసులో మాట చెప్పడం వల్ల సునీల్ నిశ్చింతగా నిద్రపోయాడు. తెల్లవారి శిరీషకి ఇంటి పనులతో సరిపోయింది. సునీల్కి కాలేజీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, నోట్ బుక్స్ దిద్దుకోవడంతో సరిపోయింది. భోజనం చేసి కాలేజీకి వెళ్ళిపోయాడు. శిరీష తలుపేసుకో అని కేకేసి. శిరీష యాంత్రికంగా పనులు చేసుకుంటుందే గాని మనస్సు దేని మీద లగ్నం కావడం లేదు. అసలు ఈ మధ్య ఎవరో ఒకరు రావడంతో రాయడానికి స్థిమితం ఉండడం లేదు. ఉదయం సాయంత్రం ఇంట్లో పనుంటుంది. తీరుకుండేది మధ్యాహ్నమే. సరిగ్గా ఆ వేళలో వస్తుంటారు ఎవరో ఒకరు. రాత్రి వేళ రాయవలసిన పరిస్థితిలో పడింది తను. అందువల్ల తెల్లవారి లేచేసరికి కళ్ళు మంటగాను, తలనొప్పిగాను ఉంటుంది. అసలు లేవడానికే బద్ధకంగా ఉంటోంది. అతి కష్టం మీద ఇంటి పనులు చేసుకుంటోంది. గత సాయంత్రం జరిగిన విషయం ఆమె మనసును కలిచివేస్తోంది. సరిగ్గా భోంచేయలేకపోయింది. పోస్ట్ నవల సీరియల్గా వేస్తున్నట్లు ఒక మాసపత్రిక వారి వద్ద నుండి ఉత్తరం అది. ఆ ఉత్తరం వైపు నిర్వికారంగా చూస్తూ ఎంతోసేపు పడక కుర్చీలో కూర్చుండిపోయింది. ఆమెలో ఏ కొసాన ఆనందం కలగలేదు. ఆ రోజంతా పరధ్యానంగా ఉండిపోయింది. కాలేజీ నుండి అప్పుడే ఇంట్లో అడుగు పెడుతున్న సునీల్ గలగల నవ్వులు వినబడి నిలబడిపోయాడు. నమస్తే వారిజి గారు అంటూ బిలబిల్లాడుతూ బయటకొచ్చారు. ఆడ మగ సుమారు 20 మంది ఉన్నారు. అతనిలోని అహం దెబ్బతింది. గత సాయంత్రం పడ్డ పశ్చాత్తాపం పటాపంచలైంది. వారి కంటపడకుండా బాత్రూం వైపు వెళ్ళాడు. కుళాయి దగ్గర కాళ్ళు, చేతులు, మొహం కడుక్కున్నాడు. వీధి తలుపు దగ్గరగా వేసి వంటింట్లోకి వస్తున్న శిరీష భర్తని చూసి చకితురాలైంది. అరే, ఎప్పుడొచ్చారు? నేను చూడనేలేదు అంది ఆశ్చర్యంగా. నా రాకపోకలు గుర్తించే తీరిక నీకెక్కడది? నువ్వెంత రచయిత్రివైనా అంత నీ ఫ్యాన్స్తో మమేకమైపోతేలా? భర్త అనేవాడు ఉన్నాడని, ఆ వ్యక్తి వచ్చే వేళ అయిందని నీకు గుర్తున్నట్లయినా లేదు. నానాటికి నీ వరస శృతిమించిపోతుంది అన్నాడు అతి సీరియస్గా. అలా మాట్లాడుతున్నారేమిటి? మీరు వచ్చే వేళ అయిందనే తలుపు గడియవేయకుండా దగ్గరికి వేసొచ్చానండి అంది. ఆమె ముఖం కాంతి తప్పింది. ఆ మూకంతా ఎవరు? నీ ఫ్యాన్స్ కదూ? మొన్నటికి మొన్న సరిగ్గా భోజనం వేళకొచ్చారు. పగలంతా అరిచరిచి సతమతమై కొంపకి చేరుకునేసరికి ఎప్పుడూ కిటకిటలాడుతూ జనంతో రచ్చసావిళ్లా ఉంటుంది. నా ఇంట్లో నేను స్వేచ్ఛగా కూర్చునేందుకు కాదు సరికదా, ఊపిరి పీల్చుకునేందుకు కూడా వీలుండేలా కనపడడం లేదు అన్నాడు. మీరన్న మాటలో అణుమాత్రం అబద్ధం లేదు. నిజమే, నేను చాలా సిగ్గుపడుతున్నాను. నాది ఎంత ఇరకాటపు పరిస్థితి అయిందో అర్థం చేసుకోండి. వారి రాక వల్ల నేను రాసుకునేందుకు వీలు పడ్డం లేదు. అదీగాక వేళగాని వేళల్లో వస్తున్నారు. రావద్దని చెబుదామని నాలిక చివరి వరకు వచ్చినా చెప్పలేకపోతున్నాను. గడప తొక్కుకుని వచ్చిన వాళ్ళని ఏమంటాను చెప్పండి. వాళ్ళకి ఆ ఇంగీత జ్ఞానం ఉండాలి గాని అంది శిరీష. వచ్చింది మొదలు భట్రాజులా పొగుడుతుంటే ఉబ్బి తబ్బిబ్బైపోతున్న నువ్వు వాళ్ళని రావద్దని ఎలా చెబుతావు? ఎందుకు చెబుతావు? వారి రాక వల్ల ఇబ్బంది పడేవాణ్ణి నేను. తిండి వేళకి వాళ్ళొచ్చి అవతల కూర్చుంటే నాకు నోటికి తిండిపోదని నీకు తెలుసు. ఏదో వంక చెప్పి పంపించావు. సాయంత్రం ఎప్పుడు కొంపకు చేరదామా అనొస్తే నా ఆలనా పాలన ఉండదు. నా కర్మ. మునివేళ్లతో కొట్టుకున్నాడు సునీల్. నేను వాళ్ళని రమ్మని పిలిచానా? బొట్టు పెట్టి చెప్పండి. ఇటీవల తటస్థంగా ఉంటున్నాను. వారి ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానాలు చెబుతున్నాను. తద్వారా నా ఇష్టత తెలియజేస్తున్నాను. వాళ్ళు గుర్తించరే. వాళ్ళున్నంతసేపు ముళ్ళ మీద ఉన్నట్లుంటున్నాను. ఇంట్లో మీకు ఎక్కడ లోపం వస్తుందో అని మీకు కావలసినవి చూస్తున్నాను. వీళ్ళు రావడాన్ని ఎలా అరికట్టాలో తెలియకుండా ఉంది అంది శిరీష. ఆమె కంఠం రుద్ధమైంది. తమ సంసారంలో అశాంతి ప్రారంభమైంది. దీని పర్యవసానం ఎలా ఉంటుందో అనే ఆవేదన ఆమెను కుంగదీస్తోంది. ఒక్క నిమిషంలో నేను అరికడతాను అన్నాడు తడు. అలా చెయ్యండి, నన్ను రక్షించిన వారవుతారు.
నాకు రాత సాగడం లేదు, మీకు సుఖం లేదు. వారి రాక ఆగితే మనకు అంతకన్నా కావాల్సిందేమిటి? అంది శిరీష. నా సుఖం గురించి ఆలోచిస్తున్నావా? అసలు ఆ ఆలోచన నీకుందా శిరీష? ఆశ్చర్యంగా అడిగాడు సునీల్. మీ సుఖం గురించి కాక నన్ను గురించి, నా సుఖం గురించి ఎన్నడూ ఆలోచించలేదంటే నమ్ముతారా? మీకు ఏ లోటు రాకుండా నా శాయశక్తులా చూస్తున్నాను. నాకు ఇది కావాలి, అది కావాలి అని ఎన్నడూ ఏదీ అడగలేదు. తీరిక సమయాల్లో నా మానాన నేను కూర్చుని రాసుకుంటున్నానే గాని మిమ్మల్ని ఏ విధంగానూ వేధించడం లేదు అంది వ్యధాపూరిత కంఠంతో. అది కావాలి, ఇది కావాలి అని అడిగేందుకు నీకేం కర్మం? అందరి వంటి ఇల్లాలువు కావు. భర్త ఆర్జనపై ఆధారపడ్డానికి. నీ అంత దానివి నువ్వు. రచన వల్ల నీ ఆర్థిక పరిస్థితి నాకన్నా వేరెట్లు ఎక్కువగా ఉంది అన్నాడు భర్త. అతని మాటలు ఆమె హృదయానికి ఈటెపోట్లయ్యాయి. అయినా మనసును తన అదుపు తప్పని లేదు. చూడండి, మీ ఆనందం నా ఆనందం, మీ బాధ నా బాధ, నా డబ్బు మీది కాదా? నాకంటూ ఖర్చులే ఉంటాయి. మీ అడుగుజాడల్లో నడవడమే నా ఏకైక ధర్మం. ఏది మీ మనస్తాపానికి, అవమానానికి కారణమైందో ఆ రచనకు స్వస్తి చెబుతాను. మీ మనసు స్థిమితపడే మాటైతే చెప్పండి అంది. సునీల్ ఏమీ సమాధానం చెప్పలేదు. మౌనం అర్ధాంగీకారమా? అయితే తను రచనకు స్వస్తి చెప్పడమే అతని ఆశయమా? ఎన్నాళ్ళ నుండి రచనను ప్రోత్సహించింది ఈయనే కదా. వద్దంటున్న సభలకు బలవంతాన తీసుకువెళ్ళిందెవరు? ఎప్పుడు తను ఆయన మాట కాదంది? కాదన్న పని తను ఎన్నడూ చేయలేదే. ఇలా వ్యధ చెందుతోంది శిరీష మానసికంగా. సునీల్ విసుగు క్రమంగా కోపంగా పరిణమించింది. భోజనం వేళ ఎవరైనా ఆమె కోసం వస్తే తింటూ తింటూ సగంలో లేచి వెళ్ళిపోతున్నాడు. సాయంత్రం ఒకనాడు ఆలస్యంగా ఇంటికొస్తున్నాడు. భర్తలో వచ్చిన ఈ మార్పు శిరీషలో ఎంతో మార్పు తెచ్చింది. మనోవ్యధతో ఒక్కొక్కనాడు అభోజనమే అవుతోంది. ఆమెలోని ఉత్సాహం నానాటికి నశిస్తోంది. నా కొంట్లో బాగుండం లేదండి. మా పుట్టింటికి వెళుతున్నాను. బహుశా కొంతకాలం అక్కడే ఉంటాను. మీరు ప్రయాసపడి వస్తారని చెబుతున్నాను అంది శిరీష. ఏంటండి సుస్థి? ఎన్నాళ్ళ నుండి? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు వచ్చిన వాళ్ళు. మీకు చేతులెత్తి మొక్కుతాను ప్లీజ్. మీకు నా ఎందుగల అభిమానానికి జోహార్లు. మాట్లాడితే గుండెను పోస్తోంది, క్షమించండి అని రెండు చేతులు జోడించింది శిరీష. అయ్యో అలాగా, మంచి మందు పుచ్చుకోండి, వెళ్ళొస్తాం మేం అని వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికే షికారు నుండొచ్చిన సునీల్ ఆ సంభాషణ విన్నాడు. శిరీష, నీకు గుండె నొప్ప? ఎప్పుడూ చెప్పలేదేం అన్నాడు. తనింట్లో ఉన్నదెప్పుడు చెప్పడానికి అనుకున్నాడు. నువ్వు కూడా వడ్డించుకో శిరీష అన్నాడు. ఎప్పటి నుండి గుండె నొప్పి వస్తోంది అడిగాడు ఆతృతగా. గుండె నొప్ప నాకా అంది ఆశ్చర్యంగా. అవును, నీ ఫ్యాన్స్తో చెబుతుంటే విన్నాను. వాళ్ళ పాటి చేయలేదా కట్టుకున్న భర్తని? ఓ అదా సంగతి. వాళ్ళని పంపించడానికి అన్నాను అంతే. ఎంతకీ వాళ్ళెందుకు వచ్చినట్లు? రచయితల సభలు జరుగుతున్నాయట. రచనల్లోని ప్రక్రియల గురించి మాట్లాడమన్నారు. నా ఆరోగ్యం బాగలేదని ఊళ్ళో ఉండని చెప్పాను అంది శిరీష. ఏం, ఎందుకు ఒప్పుకోలేదు? నన్ను హేళన చేస్తున్నారా అంది బొంగురుపోయిన గొంతుకుతో. సునీల్ ఆమె కేసి చూశాడు. తన మాటలు ఆమెను బాధిస్తున్నట్లు గ్రహించాడు. హేళన కాదు, నిజంగానే చెబుతున్నాను. ఒక్క మారుగా మానేయడం మంచిది కాదు. ఈ సభలకు చాలా మంది నుండి చందాలు వసూలు చేశారు ఊళ్ళో. మాకందరికీ తలొకపాతిగా వడ్డించారు. ఈ జిల్లా అంతటి నుండి రచయితలు, రచయిత్రులు వస్తారు ఆ సభకు. నువ్వు వెళ్ళకపోతే ఏమనుకుంటారు? ఆ అభాండం నా నెత్తిన వేయడానికా అన్నాడు కసిగా. నేను వెళ్ళకపోవడానికి మీ మీద అభాండానికి ఏంటి సంబంధం? నేను వెళ్ళనిలేదనుకోరు? ఎన్నాళ్ళు మీరు నాతో కూడా సమావేశాలకు వస్తున్నప్పుడు మీరు రానిలేదని అంటారని ఎందుకు ఊహ కలిగింది? ఎన్నాళ్ళు వెళుతున్నప్పుడు నువ్విప్పుడు మానేయడం ఎందుకు? అతని మాటలు విచిత్రంగా తోచాయి శిరీషకు. వారిజ భర్త అనడం వల్ల అవమానంతో కుంగిపోతున్నానంటూ మళ్ళీ సభలకు వెళ్ళమండంలో ఆయన ఆంతర్యం అంతుచిక్కడం లేదామెకు. రానని చెప్పేశాను కదా, మళ్ళీ వస్తానంటే బాగుండదు. ఈ మారుకి ఇలా కానియండి అంది. వీల్లేదు. మా కొలీగ్స్ నీ పేరు ముందు ప్రోగ్రాంలో వేసేశారు. నాతో ఎందుకు చెప్పలేదు? నన్నెందుకు ముందు అడగలేదు? ప్రఖ్యాత రచయిత్రిగా తమరి పేరు వారు రాస్తే వద్దనడానికి నేనెవర్ని? కాదంటే నిన్ను బందీఖానాలో పెట్టిన వాళ్ళ చూస్తారు. అదా మీ భయం? మనసులో ఇష్టం లేదు, నన్ను వెళ్ళమంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన సంసారంలో ఇంకా పొరపచ్చాలు పెరిగిపోతాయి. అది నాకిష్టం లేదు అని స్పష్టంగా తన అయిష్టతను తెలియజేసింది. ఆ రోజుకి ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది. రుసరుసలాడుతూ బయటికి వెళ్ళిపోయాడు సునీల్. మర్నాడు ఉత్తరం ఇచ్చి తన కొలీగ్స్ని పంపాడు. రచయితల సభలో మాట్లాడేందుకు అంగీకరించు అని రాశాడు ఆ ఉత్తరంలో. ఆమెకు అంగీకరించక తప్పలేదు. ఆమె ఉపన్యసించవలసిన సభకు ఆమె మాత్రమే వచ్చింది. ఆ వేళకు సభకొస్తానన్నాడు భర్త. ప్రఖ్యాత రచయిత్రి వారిజిగా ఆమెను సభ్యులకు పరిచయం చేయడం జరిగింది.
ఓ కుమ్మడిగా సభ్యుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. శిరీష ఆ సభంతా కలి చూసింది. తన భర్తొచ్చిన జాడలేదు. ఇంటికొచ్చిన శిరీషకు మనసులో లేదు. ఎందుకు తనకి బలవంతపు సభలు? బలవంతంగా తనను పంపి వస్తానన్న ఆయన రాలేదు. ఎప్పుడూ కూడా వచ్చేవారే. తమ దంపతుల మధ్య ఏర్పడుతున్న అశాంతిని గురించి తండ్రికి గాని, పిన్ని వాళ్ళకి గాని చెబితే వాళ్ళు బాధపడ్డం తప్ప చేయగలిగిందేమిటి? పోనీ సర్దుబాటు ధోరణిలో తన భర్తకు చెప్పాలని తోచి చెబితే అందువల్ల ఆయనకు కోపం రావచ్చు. తను వాళ్ళతో చెప్పినందుకు. ఏం చేయడం అనుకుంటూ ఆలోచనలో ఉంది. ఏం సభ జయప్రదంగా అయిందా? అన్న భర్త ప్రశ్నతో ఉలిక్కిపడింది శిరీష. ఇన్నాళ్ళు తనవాడు, ఇద్దరికీ భేదం లేదు. ఇద్దరూ ఒకటే అనే ఊహతో ఎంతో ఉత్సాహంగా ఆప్యాయత కనిపించేది అతనిని చూస్తుంటే. ఇటీవల అతన్ని చూస్తుంటే భయంగా ఉంటోంది. ఆదరణ కరువైంది తనకి. బాగానే జరిగింది. అవును గాని నేను వెళ్ళనంటుంటే వెళ్ళమన్నారు. మీరొస్తానని రాలేదేం? మీకోసం 1000 కళ్ళతో చూశాను. ఎక్కడా కనపడలేదు. ఎందుచేత రాలేదు? అంది శిరీష. ఏం? నువ్వు వెళ్ళిన ప్రతి చోటకి నేను రావాలా ఏం? అన్నాడు వెటకారంగా. మన అభిరుచులు, ఆశయాలు ఒకటని మురిసిపోయామే. ఆ కారణంగా దంపతులమయ్యాం. మీలో ఈ మార్పు ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? అని భూరుని ఏడ్చింది. అక్కడే పొరపాటు పడ్డాను. నువ్వు రచయిత్రివని ఆనందించాను. ఎన్నాళ్ళు నీ గౌరవం నా గౌరవంగా భావించాను. నీ రచనలు ప్రచురింపబడి నీకు ప్రఖ్యాతొస్తుంటే అది నా ప్రఖ్యాతిగానే భావించాను. కానీ కానీ ప్రతినిత్యం అభిమాన రచయిత్రిగా నీ ఆరాధకులు అసంఖ్యాకమయ్యారు. నీ లోకం నీది, నా లోకం నాది అయిపోయింది. మన దారులు వేరయ్యాయి. 2 కత్తులు ఒక వరలో ఇమడవన్న సామెతగా అయింది మన దాంపత్య జీవితం. మన బ్రతుకులు కూడా వేరయ్యే పరిస్థితులొచ్చాయి అన్నాడు. అదిరిపడింది ఆ మాటలకు శిరీష. అంత మాట అనకండి. మీకు దూరమై నేను బ్రతకలేను అంది. ఆమె కళ్ళు వర్షాకాలపు మేఘాలు అయ్యాయి.